హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆంధ్రపిల్ల. వెంటనే వెళ్ళి లైక్ చేయండి. అండ్ నాకున్న ఆనిముత్యాల్లో ఈమెకు ఆనిముత్యం అనమాట మౌనిక. హాయ్. మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం రా 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 అని చావగొట్టింది. ఫైనలీ దేర్ వి ఆర్. ఇంతకీ నిత్య దేని గురించి వీడియో తీద్దాం? దేని గురించి అని పర్టికులర్గా ఏం ఫిక్స్ అవ్వలేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో. సో ఈ సాటర్డే ఏం ప్లాన్ చేద్దాం? ఈ సాటర్డే అయితే నాకు షిఫ్ట్ ఉంది. అది కంటిన్యూస్ లాంగ్ షిఫ్ట్ అనమాట. ఒక 13 hours కంటిన్యూస్ షిఫ్ట్ ఉంటుంది నాకు. నెక్స్ట్ డే సండే అంటే చిల్లే, కానీ సండే నీలాంటి ఒక ఆనిముత్యాన్ని ఇంకొక ఆనిముత్యాన్ని అడిగాను, ప్లీజ్ ఒక వీడియో చేద్దాం రావా అని. తను వస్తాను అని చెప్పింది, మరి ఏమవుతుందో తెలియదు. తనైతే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చింది, మాస్టర్స్ చేస్తుంది. అసలు ఏంటి మాస్టర్స్, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నారు, ఇల్లు గుర్తొస్తుందా, పారిపోవాలనిపిస్తుందా, చెయ్యాలనిపిస్తుందా? ఖచ్చితంగా పారిపోవాలనిపిస్తుంది ఇనిషియల్లీ. అయితే అంతే కష్టపడి అంతే ఖర్చు పెట్టుకొని వస్తారు కదా, అది ఒక్క రీజన్ వల్ల ఉంటారు. బట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయని నా ఫీలింగ్. నేనైతే ఈజీగా వచ్చేసాను ఇక్కడికి, కానీ నాకు అంత స్ట్రగుల్ ఫేస్ అంటూ ఏం లేదు. బట్ మిగతా వాళ్ళని చూస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎవరు తెలియదు, వచ్చి బిక్కు బిక్కు అని ఉంటారు ఒక్కొక్కళ్ళు. చాలా ఇది అనిపిస్తుంది, వాళ్ళు అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇక్కడ ఎవరు లేకుండా అని. ఏం లేదు, ఇలాగే ఒక్కొక్క ఆనిమిత్యాలు తగులుతారంటే అంతే, అది నార్మల్ అయిపోతుంది. ఇంకా నీకు బ్రిస్బేన్ సిటీ ఎలా అనిపించింది రాగానే? చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇండియా అంతా హడావుడి అవన్నీ ఏది లేవు, బాగుంటుంది. విలేజ్ అని అనలేము, బట్ సిటీయే, బట్ చాలా పీస్ఫుల్ సిటీ, కామ్గా ఉంటుంది. వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ తిరిగావు? అందరికంటే ముఖ్యంగా అన్ని బీచెస్ చూసాను. ఇక్కడ బీచెస్ నేనైతే ఏమి చూడలేదు. నేనైతే సన్ రైజ్కి వెళ్దామని చెప్పి బీచ్కి వెళ్తే సన్ రైజ్ అయిపోయింది, అంటే అప్పటికే సన్ కనిపించేస్తున్నారు. సన్సెట్ చూద్దామని వెళ్తే చీకటి పడిపోయింది. ప్లాన్ చేసుకుని వెళ్దాము అంటే ఒకసారి కుదరలా ఆ సన్ రైజ్ సన్సెట్ చూడడానికి అయితే. అండ్ బీచెస్ చాలా బాగుంటాయి. ఇంకా టైట్స్ చాలా తక్కువ, చాలా బీచెస్లో అంతే బాగుంటాయి. అవి కూడా పీస్ఫుల్గా ఉంటాయి సిటీలోనే. వీలెక్కాను కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినట్టున్నావు, ఏమైంది, ఏం సంగతి? ఇక్కడ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అవ్వడమే గ్రేట్ అసలు. అంటే నా డెవలపర్ రోల్కి దొరకడం, వాళ్ళేమో మొత్తం అంతా చెక్ చేసి పిఆర్ ఉందా, సిటిజన్షిప్ ఉందా, తర్వాత వీసా స్టేటస్ అన్నీ చెక్ చేసి ఒకటో రెండో కాల్స్ వస్తాయి. అందులో ఒకటో రెండు స్కెడ్యూల్ అవుతాయి. అంటే కొంచెం స్లోగా ఉంది. ఇండియాలో అయితే ఒక్కసారి మన నౌకరీని ధనం పెట్టుకోవాలి. ఓకే, అక్కడ త్వరగా దొరుకుతుందా నీకు జాబ్? అంటే డిపెండ్స్ రోల్స్ బట్టి. అక్కడ జావా డెవలపర్ అంటే ఎక్కువ రోల్స్ ఉంటాయి, ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో .NET క్లౌడ్కి బాగుంటాయి ఇక్కడ. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ జావాకి అని చెప్పలేం, ఇక్కడ జావాకి ఉంటాయి, బట్ క్లౌడ్ టెక్నాలజీస్కి ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతానికి అయితే ఇంటర్వ్యూలు అయితే ఇస్తున్నావు కదా, అంతే. జాబ్ వచ్చాక మాత్రం పార్టీ పక్కా కదా? షూర్, ఎక్కడికి వెళ్దాం పార్టీ చేసుకుందాం. పార్టీ కోసమైనా నీకు జాబ్ త్వరగా రావాలని కోరుకుంటాను. ఐటీ ప్రొఫెషనల్స్ ఏ వీసా మీద ఇక్కడికి రావచ్చు అంటే, అక్కడ ఐటీ నేను ఆల్రెడీ జాబ్లో ఉన్నాను, నేను ఒక కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను, ఎలా రాగలుగుతారు వాళ్ళు? కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తాయి యాక్చువల్లీ. స్పాన్సర్షిప్ వర్క్ వీసా ఉంటే అలా కూడా రావచ్చు. ఇంకోటి ఇక్కడే గ్రాడ్యుయేషన్ అయింది అంటే కనుక వాళ్ళు ఇక్కడ మళ్ళీ వర్క్కి వీసా అప్లై చేసుకోవచ్చు. అదే నేను చూసానమాట, ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఉన్నారు అక్కడ ఇండియాలో. ఇక్కడ మాస్టర్స్ కోసం మళ్ళీ వాళ్ళు చదువుకోవడానికి వచ్చి మళ్ళీ చదువుకొని ఆ ప్రాసెస్ అంతా అయిపోయి మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళని నేను చూసాను చాలా మందిని. అక్కడ నుంచి రావడానికి అయితే వర్క్ వీసా మీద, ఇంకా వర్క్ వీసా, స్టూడెంట్ వీసా, స్పాన్సర్షిప్ అంటే కంపెనీ స్పాన్సర్ చేస్తుంది కొంతమందికి అయితే. డిపెండెంట్ వీసా మీద కూడా రావచ్చు. వీసా కానీ స్పౌస్కి పిఆర్ అయినా ఉండాలి, సిటిజన్షిప్ అయినా ఉండాలి, లేదా వ్యాలిడ్ వర్క్ వీసా అయినా ఉండాలి. అప్పుడు ఉంటే కనుక మనం డిపెండెంట్ మీద రావచ్చు, అలా కూడా రావచ్చు.
ఆస్ట్రేలియా అంటే ఒక కంట్రీలో చాలా సిటీస్ ఉంటాయి అన్నమాట. మెల్బోర్న్, బ్రిస్బెన్, సిడ్నీ, క్యాన్బెరా చాలా ఉంటాయి. బ్రిస్బెన్లో కంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇంకెక్కడ ఉంటాయి అంటే ఇక్కడ చాలా తక్కువ అని విన్నాను నేను బ్రిస్బెన్లో అయితే. ఐటీ జాబ్ ప్రకారంగా అయితే సిడ్నీ, మెల్బోర్న్లో కూడా ఎక్కువ ఉంటాయి. అది అలాగే విన్నాను నేనైతే. సిడ్నీలో, మెల్బోర్న్లో మ్యాక్సిమం ఐటీ కంపెనీస్ అని అలా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని. థర్డ్లో బ్రిస్బెన్ కూడా బాగుంటుంది. ఓకే, సీరియస్ అండ్ స్టడీ టాపిక్ అంతా అయిపోయింది. 9th మురారి మూవీ ఉంది, తీసుకెళ్తావా? మురారి మూవీనా? ఇంకా చూడలేదా? పొద్దున మురారి అని ఇన్స్టాలో యూట్యూబ్లో సావదొబ్బుతుంటే నేను చూసాను అనమాట. ఉందా సినిమా చూద్దాం, సరే టైంపాస్కి చూద్దామని చూస్తే యూట్యూబ్ నుంచి తీస్తారు. ఓ, యూట్యూబ్ రిలీజ్ చేస్తున్నారు కదా, మళ్ళీ రిలీజ్ చేస్తున్నారని తీస్తారేమోలే, సరేలే అనుకున్నా. ఇంకా అదే ఫస్ట్ మూవీ కదా మహేష్ బాబుది? ఫస్ట్ మూవీయా? కాదు అనుకుంటా. ప్రజెంట్ అయితే పాప ఐటీ జాబ్ అది అని చెప్పి స్ట్రగుల్లో ఉంది. ఖచ్చితంగా జాబ్ కొడుతుంది. కొట్టిన తర్వాత ఖచ్చితంగా పార్టీ తీసుకుంటాను. తప్పకుండా ఇస్తాను. ఓకే, ఇలాంటి మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.